గ్రీన్ హైడ్రోజన్ అలాగే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైట్ స్కీమ్ గురించి మీకు కావాల్సిన కంప్లీట్ సమ్మరీ ఇదే. మన దేశంలోని భారీ పరిశ్రమల్లో బొగ్గు వాడకాన్ని ఆపేసి కాలుష్యం లేని భవిష్యత్తు వైపు అడుగులెయ్యడానికి ప్రభుత్వం వేసిన మాస్టర్ స్ట్రోకే ఈ సైట్ పథకం. మొదటిది, అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సోలార్ లేదా విండ్ పవర్ వాడి నీటిని విడగొట్టి దీన్ని తయారు చేస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మండిస్తే పొగ రాదు, కేవలం నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. స్టీల్, సిమెంట్ లాంటి ఫ్యాక్టరీలకు 2000 డిగ్రీల కంటే ఎక్కువ వేడి కావాలి కదా, అది నార్మల్ కరెంటుతో అస్సలు రాదు. సో నీటి నుంచే నిప్పును పుట్టించి జీరో పొల్యూషన్తో అంత వేడిని రగిలించే అద్భుతమే ఇది. రెండవది, దీనికి ఇస్తున్న సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీ బాగున్నా ఖర్చు ఎక్కువ కదా, అందుకే దాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏకంగా 17,490 కోట్లతో రంగంలోకి దిగింది. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే మిషన్లను ఇక్కడే తయారు చేస్తే 5 ఏళ్లపాటు ప్రోత్సాహకాలిస్తారు. అలాగే తొలి ఏడాది కిలోకు 50 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తారు. ఈ మిషన్లను బయటి దేశాల్నుంచి ఈజీగా కొనొచ్చు కదా అని మీకనిపించొచ్చు. కాని మనమే స్వయంగా తయారు చేసుకుని ఇంకా వేరే దేశాలపై ఆధారపడకూడదన్నదే ఇక్కడ అసలు పాయింట్. చివరగా మన ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటో చూద్దాం. 2030 కల్లా ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలన్నదే మన లక్ష్యం. మీకు తెలుసా, కరెంటును బ్యాటరీల్లో దాచడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాని దీన్ని గ్యాస్ లాగా ట్యాంకుల్లో చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అంటే మన పరిశ్రమలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేలా ఒక భారీ గ్యాస్ పవర్ బ్యాంక్ లాగా ఇది పనిచేస్తుందన్నమాట. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావడమే కాకుండా గ్రీన్ స్టీల్ తయారీ కూడా సాధ్యమవుతుంది. సబ్సిడీలతో ప్రొడక్షన్ పెంచి ఇంపోర్ట్స్ తగ్గించి ఇండియాను క్లీన్ ఎనర్జీకి హబ్గా మార్చే ఒక సాలిడ్ మాస్టర్ ప్లానే ఈ సైట్ స్కీమ్.